డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజున ఏపీ హైకోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, సజ్జల శ్రీధర్ రెడ్డికి, వెంకటేష్ నాయుడికి బెయిల్ వచ్చింది. అలాగనే బెయిల్ పిటిషన్ వేసుకున్న రాజ్ కసిరెడ్డికి కానీ, లేకపోతే అతను కో బ్రదర్గా చెప్పబడుతున్న ముప్పిడి అవినాష్ రెడ్డికి కానీ వీళ్ళకి బెయిల్ నిరాకరించడం జరిగింది. గతంలోనే మిథున్ రెడ్డికి ఆల్రెడీ నార్మల్ బెయిల్ వచ్చినప్పటికీ ఇందులో ముఖ్య భాగస్వామ్యులు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అంతిమ లబ్ధిదారైన జగన్మోహన్ రెడ్డికి అత్యంత ముఖ్యులు అని చెప్పుకుంటున్న వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ రూపంలో ఒక పెద్ద ఎదురు దెబ్బ కూడా తగిలింది. కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనుంజయ రెడ్డి కానీ, గోవిందప్ప బాలాజీలు ఒక పెద్ద గ్రంథం నడిచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి హైకోర్టుకి లేకపోతే ట్రయల్ కోర్టు దాకా వచ్చారు నార్మల్ బెయిల్కి అప్లై చేసుకోవటంలో. ఇప్పుడు ఆ విషయమై వీళ్ళని అది తేలే వరకు అరెస్ట్ కాకుండా కొంత ఊరటనివ్వటం కూడా జరిగింది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటి అని అంటే, అత్యంత దారుణంగా పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు పెడుతూ, ఎంతో ఎత్తుకు ఎగురుతూ, నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ, కోర్టుకు తీసుకెళ్తున్న ప్రతి సమయంలోనూ అతని దుందుడుకు స్వభావాన్ని చూపిస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, అలాగనే వెంకటేష్ నాయుడికి, ఎందుకంటే డబ్బులు కట్టల రూపంలో కట్టలు పేర్చిన వాటిని లెక్కించుకుంటూ ఫోటోలు, వీడియోలు, హీరోయిన్లతోటి ప్రైవేటు జట్లు ఎయిర్ప్లైన్లో తిరుగుతున్న వాళ్ళకి, అలాగనే మరి విజయసాయి రెడ్డి ఆరోపణ చేస్తున్నట్టుగా ఒక 100 కోట్లు నేను ఇదిగో ఈ సజ్జల శ్రీధర్ రెడ్డికి అప్పిప్పించాను అని చెబుతున్న దాంట్లో ఈ ముగ్గురికి బెయిల్ ఎందుకు వచ్చింది అనేది ఓ పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. అసలు ఇంతకీ వీళ్ళకి బెయిల్ ఎందుకు వచ్చింది, ఏ గ్రౌండ్స్ మీద ఇచ్చారు అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు అరెస్టు పర్వమే ఒక పెద్ద ప్రహసనంగా జరిగింది. ఎందుకంటే ఆయన ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎవరైతే గన్మెన్లుగా ఉన్నారో వాళ్ళ చేత కోటాను కోట్ల రూపాయలు అటు నుంచి ఇటు కారుల్లో మార్పిస్తూ ఒక 8 కోట్ల రూపాయలు ఎలక్షన్ల సమయంలోనే చిక్కినప్పుడు వాటి మీద విచారణ చేస్తున్న సమయంలో ఈ విచారణాధికారి మీద ఈ గన్మెన్ తోటి కేసు పెట్టించిన ఘనత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉంది. అనేక రకాలైన ప్రయత్నాలు చేసి వేరంగాలు పలికి అన్నీ చేసిన తరువాత చివరిలో ఇక మన అరెస్టు తప్పదు అని అనుకున్న సమయంలో అరెస్టుకి సిట్ అయితే ప్రయత్నాలు ఏం చేయలేదు, కానీ పారిపోవటానికి మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గట్టిగా ప్రయత్నం చేశాడు. వాళ్ళ మీద ముందుగానే పోలీసు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయటం మూలాన బెంగళూరు ఎయిర్పోర్టులో కొలంబోకి వెళుతూ పట్టుబడ్డాడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, అతన్ని అనుచరుడిగా చెప్పడుతున్న వెంకటేష్ నాయుడు కానీ. వీళ్ళిద్దరికీ డైరెక్ట్గా ఈ డబ్బులతోటి సంబంధం ఉంది అనేది ఖచ్చితంగా ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి అత్యంత చేరువులో ఒక అపార్ట్మెంటు నిండుగా డబ్బులు కట్టలు అట్టల బాక్సులు నిండా పెట్టుకుని వాటన్నిటినీ మేనేజ్ చేయటంలో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర చాలా ఉంది అని సిట్ ఆరోపణ. దాంతోపాటుగా మరి వెంకటేష్ నాయుడు ఫోన్లో నుంచి బయటపడ్డ వీడియోలు, అందులో కింద కానీ లేకపోతే టీపాయిల మీద కానీ డబ్బులు కట్టలు నిలువెత్తున పేర్చుకొని వాటిని లెక్క పెట్టుకొని అంతున్నాయి ఎంతున్నాయి అని చెప్పుకుంటున్న వీడియోలు, ప్రైవేటు ఏరోప్లైన్స్ ఎక్కి వెళ్తున్న వీడియోలు, హీరోయిన్ తమన్నా లాంటి వాళ్ళతోటి స్పెషల్ ఫ్లైట్స్లో తిరుగుతున్న ఫోటోలు, ఇవన్నీ కూడా వచ్చాయి. అంటే వీళ్ళకి డబ్బులతోటి ఖచ్చితంగా సంబంధం ఉంది అనేది. ఈ సంబంధం గతంలోనే ఎన్నికల ముందే ఎస్టాబ్లిష్ కూడా అయింది. ఎందుకంటే 8 కోట్ల రూపాయలు వీళ్ళ గన్మెన్ ఆ కారుల్లో తిప్పుతూ పట్టుబడ్డాడు. వాటి గురించి విచారణ చేస్తుంటే ఇదిగో నన్ను విచారణాధికారి ఈప్ మీద బాదాడు, కిందేసి తొక్కాడు, ఇలాంటి వాటితోటి గన్మెన్ చేత కేసులు కూడా పెట్టించాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. లిక్కర్ అంటే మా కుటుంబానికి అస్సలు పడదు, ఏమాత్రం కొంచెం కూడా పడదు. మా కుటుంబంలో అనేక మరణాలు ఈ లిక్కర్ మూలానికి సంబంధించాయి కాబట్టి ఆ లిక్కర్ని మేము అంటం ముట్టం తాకం అని పెద్ద వీరంగాలు పలికిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు అక్కడ. అయినప్పటికీ కూడా అనేక రకాలైన ప్రయత్నాలు, ఆయన కోర్టుకు తీసుకొస్తున్న ప్రతిసారి వేరంగం వేయటం, ఇక్కడ ఆయన రిమాండ్లో ఉన్న ఆ జైల్లో కూడా ఆయన ఇష్టానుసారం తలుపులు తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయి అన్నం పెట్టుకొని తింటూ, అసలు ఇదిగో పలానా ఆఫీసరు మా మామే, నేను గనక ఆయనకి చెప్పానంటే నీ తోలు ఒలిపిచ్చేస్తాడు, ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడిన తర్వాత ఇప్పుడు చిట్ట చివరకు ఎట్టకేలకు ఆయనకు బెయిల్ వచ్చినట్టు అయింది.
కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎల్లకాలానికి వీళ్ళని అలాగనే జైల్లో అట్టి పెట్టేయటం కుదరదు కాబట్టి ఏదో ఒక రోజు బెయిల్ ఇస్తారు. వీళ్ళు కూడా బయటకొస్తారు. కానీ ఈ బెయిల్ మీద బయటకొచ్చిన వాళ్ళందరూ మాట్లాడే మాటలు అందరికీ తెలుసు కదా! న్యాయం గెలిచేసింది అని. ఏ విషయమో తేలకుండా మీ మీద వచ్చిన ఆరోపణలు అయి నిజమా, అబద్ధమా అని మీరు కూడా ప్రూవ్ చేసుకోకుండా వాటిని బ్లంట్‌గా తిప్పికొట్టేస్తూ మాకు న్యాయం గెలిచింది అని చెప్పుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ ఇందులో సజ్జల శ్రీధర్ రెడ్డి అంశం మీద అందరికీ అనుమానాలున్నాయి. ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి అలాగనే రాజకేశ్ రెడ్డి వీళ్ళ ద్వారా జరిగిన ఒక తంతు వ్యవహారం. ఎందుకంటే సజ్జల శ్రీధర్ రెడ్డికి ఎస్పీవై ఆగ్రోసు అట్లాగే ఎస్పీవై డిస్టిలరీస్ ఉన్నాయి. వీళ్ళిద్దరూ అంటే ఎంపీ మిథున్ రెడ్డి ద్వారా ఈ ఈ రాజకేశ్ రెడ్డి కానీ సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ అదాన్ డిస్టిలరీస్ పేరుతోటి కొత్తగా డిస్టిలరీస్ పెట్టి దానికే విజయసాయి రెడ్డి చెప్పిన 100 కోట్ల అప్పు వాళ్ళ అరబిందో ఫార్మా నుంచి తీసుకున్నది. దీని నుంచి మరి ఏపీ ఎస్బీసీఎల్కి బ్రెవరేజ్ కార్పొరేషన్కి సప్లై చేసిన వాటి మీద వచ్చిన ముడుపుల వ్యవహారం 3,200 కోట్ల రూపాయల మీద ఆరోపణలు ఎదుర్కొంటున్న వీళ్ళు ఈ రోజున అప్రూవర్గా మారటానికి కొంతమంది సిద్ధపడ్డారనే బయట వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ అందులో కోర్టులో పిటిషన్ వేసే వరకు అది ఏది తేలదు కదా. దీంట్లో ఆల్రెడీ మరి బ్రెవరేజెస్ కార్పొరేషన్స్కి ఎండీగా ఉన్న వాసుదేవ్ రెడ్డి నేను అప్రూవర్గా మారిపోతాను అన్నదాన్ని కూడా ఏసీబీ కోర్టు ఒకసారి తిరస్కరించడం జరిగింది. ఇందులో ఇంత క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ఇవన్నీ ఉన్న తర్వాత ఇంకా అప్రూవర్స్ అవసరం ఏముంది అనేది కూడా అప్పుడు ప్రశ్నించారు. అందుకని కొంతకాలానికి అప్రూవర్ అనే ఒక మాటని కొంత తీసి పక్కన పెట్టారు. ఆ సమయంలోనే లాయర్లందరూ కలిసి అంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తరపున వాదిస్తున్న లాయర్లు కానీ లేకపోతే అడ్వకేట్ జనరల్గా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ మీద కానీ ఆయన వాదించిన ప్రతిసారి బెయిల్ వచ్చింది అనేది కూడా గతంలో చాలా చర్చలు కూడా నడిచాయి. ఈ లాయర్లు మొత్తం వాళ్ళతో కొల్యూడ్ అయిపోయారు అనే ఆరోపణలు కూడా కొంతమంది బయట లాయర్లు కూడా చేయటం జరిగింది. ఇలాంటి వ్యవహారాలు అన్నిటి నడుమ ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ వచ్చింది అనగానే కొంత అనుమానాలు వస్తాయి. కాకపోతే ఇచ్చింది ఏపీ హైకోర్టు కాబట్టి ఆల్రెడీ వీళ్ళు అరెస్ట్ అయ్యి చాలా నెలల పాటు వీళ్ళు జైల్లోనే ఉన్నారు. వాళ్ళకు కూడా కొన్ని మరి ఎంత ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి ఆ రూపేణ బెయిల్ పొందే అవకాశం ఉన్నా కానీ ఇందులో మరి రాజకేశ్ రెడ్డికో మరి ముప్పిడి అవినాష్ రెడ్డికో రాని బెయిలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎందుకు వచ్చింది, వెంకటేష్ నాయుడికి ఎందుకు వచ్చింది అనే దాని మీద అనుమానాలు అయితే రేకెత్తు ఉన్నాయి. దీంట్లో కొంచెం సజ్జల శ్రీధర్ రెడ్డి మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన ఈ అప్రూవర్గా మారటానికి కొన్ని రకాలైన ప్రయత్నాలు చేయటం కానీ లేకపోతే ఆయన దగ్గర నుంచి సమాచారం మెండుగా రావటం మూలాన ఆయనకి కొంత వెసులుబాటు కల్పించడంతో వీళ్ళకు కూడా ఆ వెసులుబాటు కలిగింది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలని చాలామంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. ఇదే ఈరోజు కుండబద్దలు.